క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ యొక్క లెంట్ డేస్లో క్రీస్తు శిలువ శ్రమల ధ్యానాలలో వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నుండి శిలువలో ప్రభు అయినటువంటి యేసు పలికినటువంటి చివరి 7 మాటల ధ్యానాలను మనము నేర్చుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రములు. చదవబడినటువంటి లేఖనాన్ని మీరే మాకు బోధించి నేర్పించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవజనమ, ఒక మనిషి చనిపోయేటప్పుడు చివరి మాటలను వినడానికి మనం ఎంతో ఇష్టపడుతూ ఉంటాం. మన యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మన యొక్క తోబుట్టువులు కావచ్చు, తాత, నాయనమ్మ, అమ్మమ్మ, ఇట్లా మనకు సంబంధించినటువంటి రక్త సంబంధికులు కావచ్చు, మన స్నేహితులు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వారి యొక్క చివరి గడియలలో ఏం మాట్లాడారో, చివరిగా ఏం చెప్పారో తెలుసుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ఎవరైనా చనిపోయినప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ చివరిగా ఏం జరిగింది, చివరిగా జరిగినటువంటి సంగతులు కావచ్చు, చివరిగా జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, చివరిగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆయన అప్పగించినటువంటి పనులు కావచ్చు, ఏమైనప్పటికీ కూడా వాటిని తెలుసుకోవడానికి మనం ఇష్టపడతాం. అవి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి మాటలుగా ఉంటాయి. అలానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో చనిపోతూ చివరిగా ఆయన మాట్లాడినటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి, అమూల్యమైనటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా. ఈసారి కూడా మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటే అవి మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆధ్యాత్మికంగా మనం బలపడడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి సిలువలో ఆయన పలికినటువంటి తొలి మాట, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఎవరిని క్షమించాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు? అసలు ప్రభువులో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ఆయన క్షమాపణ గుణం కలిగిన వాడిగా ఉన్నాడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సుగుణాలు ప్రభువులో ఉన్నాయి, యేసులో ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి 7 మాటలు ఈరోజు ప్రపంచమంతటా కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వినగలుగుతున్నారు. దాని గురించినటువంటి ప్రసంగాలు చేయగలుగుతున్నారు. ఇన్ని వేల మంది మాట్లాడుతున్నారు, ఇన్ని వేల మంది ధ్యానం చేస్తున్నారంటే ఆ మాటల్లో ప్రాముఖ్యత మనకి అర్థమవుతుందా? తెలుసుకుందామా? కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భయంకరమైనటువంటి శ్రమలను పడుతూ ఉన్నాడు. రోమా సైనికులు, రోమా ప్రభుత్వము ఆయనకు మరణశిక్ష విధించింది. 6 అన్యాయపు తీర్పులు తీర్చబడ్డాయి. ఈ 6 అన్యాయపు తీర్పులలో ప్రభువును గురించినటువంటి ఆయన మీద మోపినటువంటి నేరములలో ఒక్కటి కూడా రుజువు కాలేదు. గొప్ప సంగతి, ఒక్కటి కూడా రుజువు కాలేదు. ఈయన మరణమునకు తగినటువంటి పని ఏమి చేయలేదు అని డైరెక్టర్ జనరల్ పిలాతు, రోమా ప్రభుత్వ అధిపతి చెప్తూ ఉన్నాడు. పిలాతు చెప్తున్నాడు, ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఈయనలో నాకు ఏ నేరమో కనపడట్లేదు, ఈయన నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి నీతిమంతుని యొక్క, ఈ నిరపరాధి యొక్క రక్తమును గురించి, లేదా ఈ యొక్క నీతిమంతుని గురించినటువంటి రక్తమును గురించి నేను నిరపరాధిని చేతులు కడిగేసుకున్నాడు. అయితే అక్కడ చూసినటువంటి పరిస్థితులు కనుక మనం చూస్తే సైనికులు కావచ్చు, బంట్రౌతులు కావచ్చు, ఆయనను బంధించారు, హింసించారు, ముఖం మీద గుద్దారు, కళ్ళకు గంతలు కట్టి ముఖం మీద గుద్ది, యేసు నువ్వు ప్రవక్తవు కదా, నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించు అని అపహసించారు. హేరోదు దగ్గర కూడా అలాంటి పరిస్థితులే. కయప ప్రధాన యాజకులుగా ఉన్నటువంటి వారు భయంకరమైనటువంటి మాటలతోటి ప్రభువుని హింసించారు. భయంకరమైనటువంటి ఆ యొక్క రహదారుల్లో, ఈ గోల్గొతా ప్రాంతంలోనికి తీసుకుని వెళ్తున్నప్పుడు, కపాల స్థలమైనటువంటి ప్రాంతంలోనికి, గెత్సెమనే నుండి ఆ గోల్గొత వరకు ఏమాత్రము కనికరం లేకుండా ఆయనను ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు.
కొరడాల దెబ్బలతో కొడుతూ ఉన్నారు. ముళ్ళ కిరీటం పెట్టారు. ప్రక్కలో బల్లెం పోటు, భయంకరమైనటువంటి చిత్రవద. తన రక్తం అంతా గారిపోతుంది. అయినప్పటికీ కూడా అక్కడ ప్రభువు మాట్లాడుతున్నటువంటి తొలి మాట ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ఆయనను బంతిపోటు దొంగలతో సిలువ వేసినట్లుగా చూస్తున్నాం. 23వ అధ్యాయం 13వ వచనంలో వారు కపాలమనబడినటువంటి స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనుక వీరిని క్షమించు. రోమా ప్రభుత్వంలో అత్యంత నీచమైనటువంటి మరణము సిలువ మరణం. సిలువ మీద 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అలా ఉంచేస్తారు కట్టేసి. సిలువకు మేకులు కొట్టి మనిషిని, బందిపోటు దొంగలను, దేవదూషణ చేసేటువంటి వారు, మరణశిక్ష విధించాలంటే అత్యంత జుగుప్సాకరమైనటువంటి మరణము సిలువ మరణం. అయితే ఆ యొక్క సిలువ మరణాన్ని ప్రభు పొందుతూ, ఆ యొక్క సిలువ మరణ అనుభవంలో ప్రభు ఉంటూ సిలువ మీద ఆయన మాట్లాడుతున్నాడు. తొలి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనంలో తిరుగుబాటు చేసినటువంటి వారిని గూర్చి ఆయన విజ్ఞాపన చేసిందని ఉంటుంది. కాబట్టి ఇది ప్రవచన నెరవేర్పుగా మాట్లాడినటువంటి మాట. యెషయా ప్రవక్తుడు 737 నుండి 750 సంవత్సరాలకు ముందే ఆయన ప్రవచించినటువంటి ప్రవచనపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి చెప్పినటువంటి ఆ యొక్క మాటను యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో నెరవేరుస్తున్నారు. మనల్ని ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనం ఎంత బాధపడతాం, విలవిల్లాడిపోతాం. ఒక చిన్న దెబ్బ తగిలితే ఎంత బాధపడతాం. దాన్ని తట్టుకోలేనంత కోపం మనలో ఉంటుంది, తట్టుకోలేనంత ఆక్రోషం మనకు వస్తుంది. ఎవరైనా మనకి ఇబ్బంది కలిగిస్తే, మనల్ని బాధ పెట్టినప్పుడు మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ మనం తట్టుకోలేము. భయంకరమైనటువంటి కోపం, ఉక్రోషం, ద్వేషంతో మనం ఉంటాం, రగిలిపోతూ ఉంటాం. అలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ప్రభు ఉన్నప్పటికీ కూడా ఆయన నోటి నుండి వచ్చినటువంటి తొలి మాట, తండ్రి, దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. సిలువ సింహాసనంలో నుండి పరలోక సింహాసనంలో ఉన్నటువంటి దేవునితో మాట్లాడుతున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము. ఎక్కడి నుండి వచ్చిందండి ఇంత ప్రేమ? ఎక్కడి నుండి వచ్చింది ఇంత క్షమాపణ గుణం? ఎక్కడి నుండి వచ్చినటువంటి ఇంత కృప కలిగినటువంటి మనస్సు? మనం ఏం చేస్తాం ఈ రోజుల్లో? చిన్న ఇష్యూ జరిగితేనే బైబిల్ కాల్చారనో, సేవకుని కొట్టారనో, సేవకుని మీద పేట నీళ్ళు వెళ్ళారనో, సేవకుని చంపారనో, లేకపోతే రకరకాల పరిస్థితుల్లో ఒక చిన్న మాటకే ఈరోజు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లు దద్దరిల్లిపోతూ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో దద్దరిల్లిపోతూ ఉన్నాయి. ఒక చిన్న మాటకి ఓర్చుకోలేనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నాం మనం. ఓర్చుకోలేనటువంటి మనస్తత్వం, క్షమాపణ గుణం లేదు, కృప కలిగినటువంటి మనస్సు ఈరోజు మనకు లేదు. ఈరోజు చూస్తూ ఉన్న భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగినప్పటికీ, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా క్రైస్తవులు క్షమించగలిగిన మనస్సును కలిగి ఉండాలి. ఎందుకు? మన ప్రభు అయినటువంటి యేసు ఈ లోకంలో అందరినీ క్షమించేశాడు. తనను హింసించినటువంటి వారిని, ముఖం మీద గుద్దిన వారిని, అబద్ధ సాక్ష్యాలు పలికిన వారిని, లేకపోతే అరచేతులతో కొట్టినటువంటి వారిని, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో హింస పెట్టినటువంటి వారిని అందరినీ కూడా ప్రభు క్షమిస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించము. ఎరుగరు లేక ఏం చేస్తున్నారు? ఈరోజు మనం కూడా ఒక్కసారి కనుక జ్ఞాపకం చేసుకుంటే, ఇతరులు దగ్గర నుండి మనకు సమస్య వస్తుంది, ఇతరులు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే వారు ఎరుగరు. ఎందుకంటే ఆ సమస్యను ఉద్దేశపూర్వకంగా పెడుతున్నారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే చేయొచ్చేమో కానీ అపవాది మన యొక్క మనోనేత్రములకు గురుటితనం కలుగజేసినప్పుడు మనం ఏం చేస్తామో మనకు తెలియదు, మనం ఎలా మాట్లాడతామో మనకు తెలియదు, ఎలా ప్రవర్తిస్తామో మనకు తెలియదు. అపవాది యొక్క ముసుగులో మనం ఉండకూడదు. ప్రభు మార్గంలోనికి రావాలి, ప్రభువుని చూడాలి. కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, సర్వలోక మానవాళి కొరకు, ఆయన పాప విమోచన కొరకు, క్షమాపణ కొరకు తండ్రితో తిరిగి మన యొక్క సంబంధాన్ని పునఃస్థాపన చేసి దేవునితో మనము ఆ యొక్క సహవాసం కలిగి ఉండాలని భయంకరమైనటువంటి ఆ యొక్క మరణ అంధకారంలో ఉన్నటువంటి మన కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రభు అయినటువంటి సమానముగా, తండ్రితో సమానముగా ఉండు భాగ్యము విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ నీ కోసం, నా కోసం ఆయన సింహాసనమును దిగి వచ్చి
నీకోసం నా కోసం శిలువ సింహాసనము ఎక్కాడు. ఈయన రాజు, ఈయన యూదులకు రాజు, ఈయన నీకు నాకు రాజు. ఈయన రాజు ఎలాంటి రాజు అంటే యుద్ధం చేసేటువంటి రాజు కాదు. ఈయన క్షమించేటువంటి రాజు. ఈయన లేకపోతే ప్రాణాలు తీసేటువంటి రాజు కాదు, హత్యలు చేసేటువంటి రాజు కాదు. ఈయన కృప చూపించే రాజు. ఈయన మరణాన్ని చంపేసేటువంటి రాజు కాదు, ఆ మరణాన్ని ముద్దాడేటువంటి రాజు. ఎందుకు ఈ కార్యం చేయాల్సి వచ్చిందంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన నిన్ను నన్ను తన స్వరూపంలో చేసుకున్నాడు కదా. తన స్వరూపంలో చేసుకొని అల్లారముద్దుగా పెంచుకున్నటువంటి నిన్ను నన్ను, తన అరచేతిలో చెప్పుకున్నటువంటి నిన్ను నన్ను తిరిగి తండ్రితో ఆ యొక్క సహవాసంలో ఉండటానికి ఆయన సెలవును భరించాల్సి వచ్చింది, కష్టమును భరించాల్సి వచ్చింది, శ్రమను భరించాల్సి వచ్చింది, నిందను భరించాల్సి, అవమానమును భరించాల్సి వచ్చింది. ఈరోజు ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఈరోజు మనము ఓర్పు కలిగినటువంటి, సహనం కలిగినటువంటి, క్షమాపణ కలిగినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? లేకపోతే చిన్న చిన్న వాటికి కూడా మనము ఓవర్ రియాక్షన్ అవుతున్నామా? ఓవర్గా రియాక్ట్ అయిపోతే అనేక మంది మనసులు గాయపరచబడతాయి. అదే క్షమించడానికి నీవు కనుక క్షమించేటువంటి మనసును కలిగి ఉంటే ఇతరుల మనసులను నీవు పోరాటంతో కాదు, నీ యొక్క క్షమాపణ గుణంతో నువ్వు గెలుచుకుంటావు. అందుకనే దేవుడు ఆయన మాదిరిగా ఉన్నాడు మన కొరకు, మన జీవితం కోసం మాదిరిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దైవజనమా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన శ్రమను అనుభవిస్తూ కూడా, కష్టమును అనుభవిస్తూ కూడా, చనిపోతూ కూడా చివరిగా ఆయన మాట్లాడేటువంటి మాట ఏంటంటే, తండ్రి మీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. కాబట్టి క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి నీవు నేను, క్రీస్తుని పోలి జీవించాలనుకున్నటువంటి నీవు నేను, క్రీస్తు యొక్క మార్గములో జీవించాలనుకున్న నీవు నేను ఆ యొక్క పరలోక సింహాసనమునకు వెళ్ళాలి అంటే మొదటిగా క్షమాపణ గుణము కలిగి ఉండాలి. క్షమాపణ గుణము ఎప్పుడు వస్తుందంటే దేవుని యొక్క ప్రేమ కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రేమ స్వరూపంలో నీవు తినప్పుడు మనం ఇతరులను క్షమించగలుగుతాము. ఈరోజు క్షమించలేకపోతున్నామంటే ఈరోజు అపవాది బంధకాలలో ఉన్నట్టే. క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సును మనం కావాలని ప్రభువుని అడగాలి. మాటలు ప్రభు దీవించునుగాక. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రములు. ఆనాడు సెలవులో మీరు పలికినటువంటి శ్రేష్టమైన మాటను ధ్యానించే భాగ్యం మాకు దయచేసినందుకు, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలు మా హృదయాలన్నిటి కట్టి ఫలింపు చేయమని అనేకులను ప్రభువా మేము క్షమించేటువంటి మనస్సును మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.